ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వ హృదయ విహారి. ప్రతి ఒక్కరి మనసులో ఏమనుకున్నా వారికి తెలిసిపోతుంది. భగవాన్ చెంత మనం ఏమీ దాచలేము. 1985లో శ్రీ సత్యసాయి బృందావన్ క్యాంపస్లో ఒక విద్యార్థి చేరతాడు. అతడు మిగిలిన విద్యార్థులందరితో పాటుగా ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకుని తర్వాత కాలేజీకి వెళ్ళేవారు. ఒక రోజున విద్యార్థులందరూ త్రయీ బృందావనం ముందు స్వామి మందిరం ముందు కూర్చొని ఉన్నారు. స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు. స్వామివారు అప్పుడే దర్శనం ఇవ్వటానికి బయటకు వస్తూ ఉంటారు. ఉదయిస్తున్న సూర్యునిలా వారి ముఖ కమలం మెరిసిపోతుంటుంది. మెల్లిగా స్వామి విద్యార్థుల చెంతకు నడుస్తూ ఉంటారు. ఆ ప్రాంతమంతా పూల మొక్కలతో పరిమళ భరితంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుపై నుండి ఒక ఆకు రాలి వచ్చి నడుస్తున్న స్వామివారి జుట్టు మీద పడుతుంది. అది చూసి ఆ విద్యార్థి, ఈ ఆకు ఎంత అదృష్టవంతురాలు, ఆ ఆకుకు ఎంత పుణ్యం చేసుకుంటే స్వామివారి తల మీద రాలే భాగ్యం కలిగింది, ఆ అదృష్టం నాకు లేదు కదా అని మనసులో అనుకుంటాడు. స్వామి నవ్వుతూ అతని వైపు చూస్తూ దగ్గరకు వచ్చేసరికి ఆ విద్యార్థి భయంతో, అయ్యో నేను అనుకున్నది స్వామికి ఏమన్నా వినిపించిందా, మనసులోనే అనుకున్నానే అనుకుంటాడు. స్వామివారు ఆ విద్యార్థి వైపు వచ్చి తన శిరస్సు మీద రాలిన ఆకును తీసి అతని ఒడిలో పడేసి, ఈ ఆకు కాదురా, అదృష్టం నీది, నీవు అదృష్టవంతుడి అంటూ విసిరేస్తారు. అయితే అతని ఒళ్ళో పడింది ఆకు కాదు, జామ పండు. ఆ విద్యార్థి దిగ్భ్రమతో చూస్తూ ఉంటే స్వామి పకపకా నవ్వుతూ వెళ్తారు. అంతరంగ సాయి కదా, మన హృదయంలో అనుకున్నవన్నీ స్వామికి తెలిసిపోతూ ఉంటాయి. బృందావనంలో చదువుకుంటున్న ఆ విద్యార్థి తన తోటి విద్యార్థులందరితో కలిసి దర్శన సమయంలో కూర్చొని ఉంటాడు. స్వామి సమీపానికి వచ్చినప్పుడు విద్యార్థులలో కొందరు ప్రతిరోజు స్వామికి ఉత్తరాలు అందిస్తూ ఉంటారు. ఈ విద్యార్థి కూడా ఒకరోజు స్వామికి ఒక ఉత్తరం అందిస్తాడు. స్వామి ఆ ఉత్తరం తీసుకుని నవ్వుతూ వెళ్తారు. దర్శనానికి వచ్చిన భక్తులు కూర్చొని ఉన్న సాయిరామ్ షెడ్ దగ్గరకు వెళ్తారు. సాయిరామ్ షెడ్లో ఉన్న వారికి అంతా దర్శనమిచ్చి వారందరూ ఇచ్చినటువంటి ఉత్తరాలన్నీ సుమారు 50 పైన ఉన్న కవర్లు దొంతర ఎడం చేత్తో పట్టుకొని వస్తూ విద్యార్థుల లైన్లోకి వచ్చి ఆ విద్యార్థి ఒళ్ళోకి కరెక్ట్గా అతను రాసినటువంటి కవర్ లాగి అతని ఒళ్ళో పడేస్తారు. ఆ విద్యార్థి భయపడతాడు. నేనేమన్నా తప్పుగా రాశానా, స్వామివారికి కోపం తెప్పించానా, నా ఉత్తరం నాకు తిరిగి నా ఒళ్ళో పడేసి వెళ్ళారే స్వామి అని భయపడుతూ బాధపడుతూ దర్శనం కాగానే గబగబా హాస్టల్ రూమ్కు పరిగెత్తి వెళ్ళి ఆ కవరు ఓపెన్ చేసి చూస్తాడు. అందులో అతడు రాసిన లేఖ ఉండదు. ఆ కవర్లో స్వామివారి స్వదస్తూరితో రాసినటువంటి ఒక లేఖ ఉంటుంది. దాంట్లో, తేజ్ అందుకో ఆశీర్వాదం, నీవు పంపిన వందనములతోటి అందరి విషయ కుసుమములు ఆనందం కలిగించాయి. పంపుచున్నాను చూడు, ఉగాది ప్రసాదం దుస్తుల కోసం అని బ్రాకెట్లో వ్రాసి ఉంటుంది. ఇట్లు మీ సాయి అని క్రింద రాస్తారు స్వామివారు. 500 రూపాయల నోట్లు కూడా కొన్ని దాంట్లో ఉంటాయి. ఆ విద్యార్థి చాలా ఆశ్చర్యపడతాడు. తన ఉత్తరం తీసుకొని సాయిరామ్ షెడ్డుకు వెళ్ళి భక్తులకు దర్శనమిచ్చి వారిచ్చిన ఉత్తరాలన్నీ తీసుకొని తిరిగి వచ్చారు. ఎప్పుడు కవరు విప్పారు, ఎప్పుడు ఉత్తరం చదివారు, ఎప్పుడు 500 రూపాయల నోట్లు పెట్టారు, ఎప్పుడు ఆ ఉత్తరానికి సమాధానం రాసి కవర్లో పెట్టి అంటించారు, అదంతా స్వామివారి యొక్క మహిమ. 500 రూపాయల నోట్లతో పాటుగా
స్వామి ఉత్తరం రాసిన తీరు చూసి ఆ విద్యార్థి అమితానందం పొందాడు, ఆశ్చర్యపడ్డాడు. భగవంతుడు కాలాతీతుడు కదా, ఆయనకు అసాధ్యం ఏమీ ఉండదు. జై సాయిరాం.